పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? 100% పవన్ కళ్యాణ్ ఎక్కుతారన్న. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఇది ఒక ప్రస్థానం అన్న. ఇక్కడ నుంచి ఒక తెలుగుమెట్టు స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అనేది ఒక చంద్రబాబు గారికి కుప్పం ఎలాగా, జగన్ గారికి పులివెందులు ఎలాగా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అనేది ఒక తొలి ప్రస్థానం. ఇక్కడ నుంచి ఆయన తొలిమెట్టు స్టార్ట్ అవుతుంది. ఆపై అసెంబ్లీకి మేము పంపుతాం. ఆ తర్వాత సీఎం కూడా చేస్తాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇది? పవన్ కళ్యాణ్ గారికి ఈ తూర్పుగోదావరి 2 జిల్లాల్లోని కూడా చాలా అభిమానం ఉంటుందన్న. అలాగే ఆయన ఇదివరకు చేసి రెండు దిక్కులన చేసి పోటీ చేసి అక్కడ అవ్వలేకపోయారు. ఖచ్చితంగా ఇక్కడ మేము నెగ్గించుకొని ఆయన అసెంబ్లీకి పంపుతాం అన్న. ఆ విషయంలో ఎలాంటిది 1% కూడా తగ్గదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎటువంటి డెవలప్మెంట్ ఇక్కడ చేస్తారని మీరు అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా ఆయన ద్వారా పైనుంచి నిధులు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఆయన సొంత డబ్బులు పెట్టినా సరే ఆయన ఖచ్చితంగా మాకు కావాల్సినవన్నీ కూడా చేస్తారన్న. ఇప్పుడు పిఠాపురం అనేది ఆలయాల విధంగానే గుడుల విధంగానే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయిందన్న. అది ఇంకా డెవలప్ చేస్తారన్న. మేము నెగ్గించుకుంటామన్న. చంద్రబాబు కుప్పం ఎలాగో, జగన్కి పులివెందులు ఎలాగో, పిఠాపురంకి పవన్ కళ్యాణ్ అలాగో ఒక అడ్డా కింద ఏర్పాటవుతుందన్న. ఇక్కడ నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆయన మేము అసెంబ్లీలో పంపుకుంటాం. 1% కూడా అందులో మీరు డిసప్పాయింట్ చేయండి. ఆయన ముందు గాజువాకలోని దేవరంలోనే చేశారు, వాళ్ళ మాట ఇచ్చారు, కానీ అది మేము నిలబెట్టుకుంటాం అన్న. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? పిఠాపురం నుండి పిఠాపురం ఆయన సొంత నిధులతో అయినా మాకు చేస్తారన్న. పైనుంచి కూడా తెచ్చి చేసే కెపాసిటీ ఆయనకు ఉందన్న. ఆలయ గుళ్ళు పరంగా డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇది క్షేత్రం కింద చేస్తారు, ఆలయ క్షేత్రం కింద చేస్తారు పిఠాపురం అనేది. ఆల్రెడీ పిఠాపురం చేయవలసినవి అన్నీ కూడా చాలా మందికి జరిగాయి. ఇంకా ఆయన ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పిఠాపురం మండలం చుట్టూ ఉప్పాడ సైడు మూలపేట సీజీకి, అలాగే ఉప్పాడ రైతులకి అన్నింటికి కూడా ఆయన చేస్తానన్నాడు. ఖచ్చితంగా చేస్తారన్న. అందులో ఎటువంటి డౌట్ లేదు. మేమైతే ఆయన నెగ్గించుకుంటాం. 1% కూడా మేము డిసప్పాయింట్ చేయము. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంకి ఎటువంటి డెవలప్మెంట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురానికి డెవలప్మెంట్ అంటూ ఏమీ జరగలేదన్న. ఈ 5 ఇయర్స్లోనే అసలు ఏం చేయలేదా? ఏమీ చేయలేదన్న, జరగలేదు. వాలంటీర్లది చిన్న గొడవ జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. ఏంటి అని అంటే ఇంటికి వచ్చి అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ గంటలు నిలబడాల్సి వస్తుంది. అవునన్న. అది ఏమైనా ఓట్ల మీద ప్రభావం చూపించే అవకాశం? ఖచ్చితంగా చూపిస్తుందన్న. ఖచ్చితంగా చూపిస్తుందన్న. ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఖచ్చితంగా జనసేనకే ప్లస్ అవుతుందన్న. వాళ్ళకైతే ఏమీ ఉండదు. ఇప్పుడైతే పిఠాపురం అయితే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన అన్నారు ఆల్రెడీ 1,00,000 ఓట్ల మెజార్టీ అండి. 1,00,000 ఓట్ల మెజార్టీ కాకపోయినా 80 to 1,00,000 ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా. ఇప్పుడు టీడీపీ జనసేన 2 కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి టీడీపీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, అంటే కరుడు కట్టిన అభిమానం అని చెప్పి కొంతమంది అంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకవేళ ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉందా? ఓట్లు చీలే అవకాశం లేదన్న. వర్మ గారు కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 2 పొత్తే కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవరో కూడా అలాంటివి చేయరు. ఖచ్చితంగా వేస్తారు, ఆయనకే సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ యువతకి ఎటువంటి సపోర్ట్ ఉండే అవకాశం ఉందంటారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి? యువతకి ఇప్పుడు మా సైడు పిఠాపురం సైడు కాకపోయినా చుట్టుపక్కల మండలాలు ఉన్నాయి కదన్న, అక్కడ పెట్టి పరిశ్రమలు పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎక్కువ అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఎవరు పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మరి బాగుంటుంటే ఇప్పుడు వరకు ఎమ్మెల్యే ఉన్నాడండి, ఇక్కడ మినిస్టర్ లేడు కదా. ఒక పార్టీ స్థాపించిన నాయకుడు ఆయన ఏమన్నా మినిస్టర్ పదవి వస్తే ఏమన్నా దీన్ని డెవలప్మెంట్ చేస్తాడన్న ఆశతో ఉన్నాం. చేస్తాడని నమ్మకం కూడా మాకు ఉంది. 2009లో వంగ గీత గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందండి? ఏవైనాండి అంతంత మాత్రం డెవలప్మెంట్ అండి. ఎవరైనా నాకు పార్టీ టికెట్ కావాలని వాళ్ళు కాలకడ పడి ఉన్నారు. ఈ నాయకుడు వచ్చి ఇక్కడ చేస్తున్నప్పుడు కొంచెం బలంగా ఉంటుందని మాకు అందరికీ ఒక నమ్మకం ఉండదా? అది ఓకే. గత 5 సంవత్సరాలు ఏదైతే గత 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కదా. ఈ 5 సంవత్సరాల్లో పిఠాపురంకి ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బట్టన్ ఎక్కితే డబ్బులు పడ్డాయండి. డబ్బులు నేరుగా మా అకౌంట్లో పడిపోతున్నాయి. అని డబ్బులు ఏ నాయకుడు ఇవ్వలేదు. ఎంత పడుతున్నాయి డబ్బులు? ఏం పడుతున్నాయి? చెయ్యొద్దంటే 18,000 చిల్లరు. మా వాహన మిత్రం ఆటో డ్రైవర్కి అంటే 10,000. ఇంకా ఎన్నెన్నో అన్ని పథకాలని అమ్మఒడి, మేనత్తమోళ్ళు, మేనమావోళ్ళు ఇంక చాలా ఉన్నాయి. మరి ఆటో డ్రైవర్లు కొంతమంది ఈ 10,000 మాకు ఎందుకు ఇస్తున్నారు, మాకు అవసరం కూడా లేదు అవసరం అది అడగడంలో ఉందిరండి. ఎలాగంటే అండి, ఓ 10,000 రూపాయలు మాకు ఇస్తున్నారండి. 10,000 రూపాయలు మేము తీసుకుంటున్నాం.
కానీ ఆ ఇన్సూరెన్స్ కట్టేసరికి మాకు ఎక్కువ అయిపోయింది. అమౌంట్ 10,000, 15,000 చిల్లర అయిపోతుందండి. అలాంటిది గవర్నమెంట్ ఏం చేయవలసిందంటే ఇన్సూరెన్స్ ఇలా కడితే అండి మాకు రక్షణ ఉంటుందండి, ప్యాసింజర్కి ఒక రక్షణ ఏర్పడుతుందండి. అది చేయకుండా ఈ 10,000 నేరుగా మా అకౌంట్లో వేస్తుంటే మేమేం చేస్తున్నాం? మా ఆటో సంగతి మీకు తెలందేముంది, ఈ ఎక్కడో వస్తుందంటే ముందుగానే మేము కాసి తాలింపు పెట్టినా కూర్చుంటున్నాం. ఇంకా అంతే. అలా ఇచ్చిన డబ్బులు వీలు లేకుండా పోతున్నాయి. అది గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ గవర్నమెంట్ అవని రాబోయే గవర్నమెంట్ అవని వాహన మిత్ర ఇవ్వాలి దలుచుకుంటే ఒక ఇన్సూరెన్స్ కడితేండి ఆల్రెడీ ట్యాక్స్ గవర్నమెంట్ చంద్రబాబు నాయంలో గుడిపారేశారు, కట్టడం లేదు. ఒక బ్రేక్ చేయించుకుంటాం సరిపోద్ది. ఇన్సూరెన్స్ కడితేండి గవర్నమెంట్ రాబోయే కాలం కూడా గవర్నమెంట్ ఇస్తేనని చూస్తున్నాం. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే బాగుంటుంది అంటున్నారు, పైన ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంక ఎవరేమంటే పవన్ కళ్యాణ్ గెలిచే బాగుందంటే ఇంక పైన ఎవరు గెలితే బాగుంటుంది? మీకు తెలియదు ఏముంది, గెలటం ఏముంది? ఇంకా ఈయన గెలిస్తే అందరికి గెలిచినట్టే కదా. పిఠాపురంకి ఎలాంటి డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందండి, ఎలాంటి అవసరాలు ఉన్నాయి? చాలా అవసరాలు ఉన్నాయండి, ఒక అవసరం కాదండి. డ్రైనేజీ వ్యవస్థ బాగా దరిద్రంగా ఉందండి. వర్షం పడితే ఈ పల్లెడు పక్క ఈ కొన్ని లేబర్పేటలు ఉన్నాయండి, అందులో డ్రైనేజీ వ్యవస్థ దరిద్రం. దోమలు నీరు పోవటం లేదు, ఒక మెయిన్ డ్రైనేజీని తీయడం లేదు. ఇక్కడ ఎలా ఉందంటే అండి రాజకీయం, ఇది ఏమైనా ఒక డ్రైనేజీ పెద్ద డ్రైనేజీ చేస్తే బడాబాబులు ఇల్లు కట్టకపోతాయి కదా, వాళ్ళకి మాకు నష్టం వస్తుందామని అలాగే అయిపోతున్నారు. ఎవడో సీట్ లేదు అలాగే. ఆ పాతది ఎప్పుడో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వేశారండి. మన దొరగారు మన పిఠాపురం మహారాజు గారు మేనల్డ్ కృష్ణబాబు వేరేట అప్పట్లో ఆయన వేసిన డ్రైనేజీలు అలా ఉన్నాయండి. ఇంక మళ్ళీ దాన్ని ఏం చేయట్లేదండి. ఇప్పుడు టీడీపీ నుంచి ఎవరు ఏ ఎమ్మెల్యే లేరు, ఓన్లీ జనసేన నుంచే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అదేమన్నా ఉందా? దానివల్ల ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్కి ఎవరి పొత్తు అవసరం లేదండి, ఆయన నేరుగా పడిపోతుంది. ఆయన ఓటింగ్ ఇప్పుడు అసలు ముందుసారే ఇక్కడ చేయలేండి. నేను ఆ భీమవరంనే ఎక్కడికో గాజువాకి వెళ్ళిపోయాను. నేను ఇక్కడ చేస్తే సరిపోయాను. నేను ఇక్కడ మంచి పట్టు ఉంది నేను. పిఠాపురంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అండ్ వంగ గీత గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే గతంలో వంగా గీత గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా కూడా చేశారు. వారి పరిపాలన మనం చూసాం. ఇక కొత్తగా మరి పిఠాపురం నమ్ముకొని ప్రజలు నమ్ముకొని ఇక్కడికి వచ్చినందుకు అతనికి అవకాశం ఇస్తే ఒకసారి బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎంపీగా ఉదయశ్రీని గారు కూడా గెలిచినా బాగుంటుంది. ఎంపీగా ఉదయశ్రీని గారు, అలాగే మన అదే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీకు ఖచ్చితంగా మంచి చేస్తారని ఏ విధంగా నమ్ముతున్నారు? మంచి ఉందండి. ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తే మన అందరికీ మంచి చేసినట్టే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రాజకీయం సంబంధించిన వ్యక్తి కాదు. అతను కోట్లాది రూపాయలు మానేసుకొని సినీ ఫీల్డ్ని వదిలేసుకొని ఈ పిఠాపురానికి నమ్ముకొని అతను ఇక్కడ పోటీ చేస్తున్నారు. 6 సంపాదించడంలో ఒక 10 కోట్లు మన పిఠాపురం పెడితే అది బాగుపడదా? ఇప్పుడు అతను డబ్బు కోసం అయితే కాదు కదా. డబ్బు కోసం పోటీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఏముందంటే మనం సపోజ్ మాట వరకు చెప్తున్నాను, ఇప్పుడు వంగా గీత గారు ఉన్నారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇవాళ ఎంపీగా మనందరూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారు మన అందరి ముందుకు వస్తారు, అందరికీ ఓట్లు అడుగుతారు. రేపు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు దర్శనం ఇవ్వరు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. కారణం ఏంటి? ఇక్కడ గెలిచేస్తాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, కనపడతాడా అనే ఆలోచన ప్రజలకు ఉంది. ఆ ఆలోచన తప్పుడు ఆలోచన అండి అది. ఎందుకంటే ఇవాళ చంద్రమండలంలోకి మనుషులు వెళ్ళే రోజులు ఇవి. ఒక్క మెసేజ్ పెట్టినట్టయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోద్ది, సాయంకాలం జవాబు వస్తుంది. అటువంటిప్పుడు ఎందుకు భయపడాలా? అతనికి సంబంధించి ఇక్కడ వరంగాన్ని కూడా నిలబెట్టారు. అతను అన్ని మంచి చెట్లు చూసుకుంటారు. అది మనం ఆలోచించి కొత్త వారికి అవకాశం ఇస్తే అది బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు జనసేన నుంచి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి ఎవరు లేరు. టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుంది కదా. అయితే ఏదైనా ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉందంటారు? చీలడం అంటే ఇప్పుడు ఈ రెండు మద్దతు అయినప్పుడు చీలడం ఎలా ఉంటుంది? చీలడం ఏముండదు, రెండు కలిపే కదా చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసికట్టుగా చేసుకుంటున్నారు. ఎవరైనా కార్యకర్తలు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళిపోతారు, దాని సహజం అది. ఆ పార్టీలో ఈ పార్టీలోకి వస్తారు, అదే పెద్ద సమస్య కాదు. అయితే వీరిద్దరూ పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి చాలా మటుకు బెనిఫిట్ ఉందని నా ఉద్దేశం. అయితే ఇక ఏంటంటే ఇప్పుడు వంగా గీత గారు పరిపాలనలో ఎవరో ఏమీ పొందలేదు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన అయినా కూడా ఏదో పథకాలు గితకాలు అంటున్నారు, కానీ ఈ పథకాలు అందిన వాళ్ళకి అంతే, అందిన వాళ్ళకి అంతే అందవు. దాని సమ్మతి వదిలేయండి. దానికి బట్టి కూడా రేట్లు పెరిగిపోతున్నాయి కదా. ఇక్కడ రేట్లు అంతులేని రేట్లు పెరుగుతున్నాయి. అతను ఏదో ఇస్తున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ రేట్లు ఆకాశానికి అనుకుంటున్నాయి.
అది మనకు నష్టమే కదా. ఏదో ఒక వ్యక్తికి మనం అవకాశం ఇస్తే పోరాడడానికి అతనికి అవకాశం ఉంటుంది. అందుకని మనం అతనికి అవకాశం ఇవ్వాలి. పిఠాపురంలో జనాలకి ఎటువంటి అవసరాలు ఉన్నాయండి? అవసరాలు ఏమున్నాయండి? రోడ్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, లైట్లు ఉంటాయి, ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. ఇంకా పింఛన్లు ఉంటాయి. ప్రజలకైతే ఏమన్నా పింఛన్లు రాని వాళ్ళు ఉంటారు, ఇళ్ళ స్థలాలు రాని వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. ఉద్యోగాల గురించి అవ్వచ్చు, పిల్లల ఉద్యోగాల గురించి అవ్వచ్చు, ఇలాంటి చాలా అవసరాలు ఉంటాయి. అవన్నీ కంపెనీలు ఏర్పాటు చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది. ఎందుకని అడగండి, డబ్బు మనిషి అయితే డబ్బు కోసం పోరాడతాడు. అతను డబ్బు మనిషి కాదు, వ్యక్తిగతంగా ప్రజల మనిషి. ప్రజలకు మంచి చేద్దాం, కాంతో కొంత మంచి చేసి ప్రజల ముందు మనం ఒక మంచి వ్యక్తిగా నిలబడదాం అనే ఆలోచనతో రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకా అంతకన్నా పెద్ద నాయకుడిగా ఎదగాలని ఉద్దేశంతో అతను చేస్తున్నాడే తప్ప వేరే ఉద్దేశం అతనిలో ఏం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరాల పిఠాపురం ప్రజలు, అది నేను చెప్పే ఉద్దేశం మాత్రమే. వైఎస్ఆర్సీపీ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? వైఎస్ఆర్ పరిపాలన కూడా బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పథకాలు గితకాలు అన్నీ బాగానే ఉన్నాయి కదా. కాకపోతే రేట్లు కూడా అంతులేని రేట్లు అయిపోయాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 50 రూపాయలు ఉండి మందు సీసా సపోజు 150 జిదగారింది. అది ఇష్టం వచ్చిన వాళ్ళే తింటారు, లేదు తాగుతారు, దాని సంగతి వదిలేయండి. మరి గ్యాస్ ఉందంటే మరి నిత్యావసర వస్తువు 600 రూపాయలు 1200 కాడికి ఎగ్గబాకింది. మరి అటువంటి చాలా వరకు పెరిగిపోయాయి కదా. మరి అవన్నీ అరికట్టే వ్యక్తి ఎవరో ఒకరు ఉండాలి కదా. దానికోసం పోరాడే వ్యక్తి ఉండాలి. పోరాడే వ్యక్తిని మనం చిన్న చూపు చూసి తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఎందుకంటే బెనిఫిట్గా చెప్పాల్సింది ఏంటంటే వంగాగీతక పరిపాలన చూసాం, ఇప్పుడు ఇతను పరిపాలన చూసి తీరాల. మా సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్కే. 100కి 1% కూడా తగ్గకుండా పవన్ కళ్యాణ్ చేస్తారండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఆయన అంత పని మానేసుకుని ఇక్కడికి వచ్చి ఎవరు సేవ చేసి మనుషులు ఎవరు లేరు నాకు తెలుసుండి. అలాంటి మనిషి మనకు కావాలి, ఒకసారి గుర్తించి ఓటేయడం మంచిది అంతే. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారో రారో అనే రకం. రాకపోతే రాకపోనే అండి. ఆయన నుంచి అప్పుడు నెలకో 10 రోజులకి ఎలాగైనా 2 నెలలకైనా ఒకసారి వచ్చి అసెంబ్లీలోనే మాట్లాడతారు కదా మామూలుగా. ఒకసారి మన గురించి సరిపోతా మనకి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? దాని గురించి అయితే మనకు పెద్దగా తెలియదు. ఆయన ఏం చేద్దాం అనుకుంటే మనకైతే తెలియదు. ఆయనకి అయితే మంచి చేద్దాం అన్న ఒక లోపల ఉంది కాబట్టి ఇంత కసిగా ఆయన తిరుగుతున్నాడని నా మనసులో అనిపించింది అంతే. ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందా? 100కి 100 ఇంకా ఒకటి కూడా తగ్గదు నాకు తెలుసుండి. ఆయనకు వస్తుంది నాకు తెలుసుండి. ఉన్న వాళ్ళ గురించి నాకైతే తెలియదు. ఆయనకి నేను హైదరాబాద్లో సినిమా ఫీల్డ్లో చేసేవాడిని మామూలుగా. మాది గొల్లపురంలో పెట్టాము పక్కన. ఆయన గురించి నేను తెలుసుకున్న ఆయన గురించి పెద్దగా నాకు అసలు తెలియదు అసలు ఒరిజినల్గా. నేను హైదరాబాద్లో షూటింగ్ తీసినప్పుడు ఆయన గురించి మంచితనం గురించి తెలియకన్నా వ్యక్తులు చాలామంది చాలా రకరకాలు చెప్పారు ఆయన కోసం. సినిమా ఫీల్డ్ మొత్తం అంతా బయట చిన్నవాడు కానీ పెద్దవాళ్ళ దాకా ఆయన మెచ్చుకున్న వాళ్ళు చెప్పి ఎవరు తిట్టేవాళ్ళు ఎవరు లేరు నేను చూస్తుండగా. దాన్ని బట్టి నాకు అర్థం చేసుకున్నది ఏంటంటే ఆయనకి ఏదో చేద్దామని ఉంది. జనాలు ఎలాగైనా ఖచ్చితంగా లాస్ట్కి వచ్చేలోకి ఏది ఎటు పక్క ఉన్నా అటు లాస్ట్కి వచ్చేలోకి ఇటు పక్క వేసేస్తారు. ఇప్పుడు పిఠాపురం చుట్టుపక్కల గ్రామంలో కానీ పిఠాపురంలో కానీ ఉన్న ప్రాబ్లమ్స్ ఎన్నో కానీ మీకు తెలిసే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆయన క్లియర్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత? ఆయన గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా రూట్లు సరిగ్గా ఉండాలి, రోడ్లు కొద్ది ఖాళీగా ఉండాలి. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి క్లియర్గా ఆయన చూసుకోగలరు. ఆటోమేటిక్గా రన్నింగ్ చేస్తూ ఉంటే ఆయనకు తెలుస్తుంది. మనం చెప్తే తెలిసేది కాదు ఇది మట్టికి. ఆయన ఆటోమేటిక్గా ఆయన మన రూట్లో నడుస్తూ ఉంటారు కాబట్టి ఆయన తెలుస్తుంది. కానీ మనం చెప్తే తెలిసేది కాదు. ఇది ఎవరన్నా అంతే కదా. ఇప్పుడు అన్నం తింటాం, అది గీతం వేసారా కోట బియ్యం అన్నా తిన్నవాడికి తెలుస్తుంది, తినకపోతే తెలియదు కదా. అలాగే ఆయన మన రూట్లోకి వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకే తెలుస్తుంది. మనం ఎవరు చెప్పడం వల్ల ఎవరికి తెలియదు. ఏదైనా క్వాలిటీ ఏదో తింటానో తెలుస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి ఆయన మన రోడ్లో నడుస్తాడు కాబట్టి అది వాతావరణం అసలు రోడ్డు పక్కన ఎటువంటి చిన్న ఉండాలి పెద్ద ఉండాలి ఒక ఫారెన్ టైప్లో తీసుకురావచ్చు ఆయన మనస్ఫూర్తిగా అనుకుంటే. ఒక చెట్లు మనసు ఉన్నది ఏంటంటే నేను ఆయనకి వెళ్తే మట్టికి ఆయన ఉన్న ఏరియా కాబట్టి చుట్టేపులు చెట్లు శుభ్రంగా రోడ్డు మంచి కాలిసి తీసి శుభ్ర రోడ్డు మొత్తం అన్ని మొక్కలు పెంచి ఒక క్వార్టర్స్ మంచి కొట్లుగా ఒక అఫీషియల్గా తీసుకురావాలని కోరుకుంటున్నాను అంతే.